హాయ్ అండి. ఈరోజు నేను చింత చిగురు పప్పు వండుతున్నానండి. చింత చిగురు తీసుకున్నాను. పప్పు శుభ్రం చేసేసి కడిగేసేసి పెట్టానండి. ఒక అరగంట నానబెట్టాను. స్టవ్ వెలిగించుకుందాము. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేద్దామండి. స్టవ్ వెలిగించేసుకుందాము. పప్పు ఉడకాలి. పప్పు ఉడికిపోయిందండి. కందిపప్పు చింత చిగురు పప్పుకి చింత చిగురు వేసేసుకుందాము. చింత చిగురు వేసాను కదండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. కారం అయితే పోపులో వేసుకుందామండి, బాగుంటుంది. ఉప్పు వేసుకుందాము. ఉడకాలి బాగానే. అయిపోయిందండి. చింత చిగురు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము. ఈ పప్పు తీసి పక్కన పెట్టేసుకుందాము. పొయ్యి మీద పోపు వేసుకుందామని గిన్నె పెట్టానండి. ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము. పోపుల్లో ఎప్పుడు పప్పుకి సాంబార్కి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడవ్వాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలనండి వేసేసుకుందాము. పోపు ఆయిల్ వేడయ్యింది. పోపులు వేగినాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు సరిపడా కారం. స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయాలి. కారం వేసిన వెంటనే నల్లగా అయిపోద్ది లేతే. ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసాను. పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఇందులోనే. వెంటనే మూత పెట్టేసుకోవాలి. పోపు అంటే పోపు ఘాటు వెళ్ళకుండా బయటికి. చింతకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడే కొత్తగా వస్తుంది. చాలా పుల్లగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.